గుడ్ మార్నింగ్. మేము చింతకుంట మండలం అల్లిపురం గ్రామం నుంచి వస్తున్నాము. మా వీధిలో ఉండే ఒక వీధి చివరన ఉండే వ్యక్తి తనకు స్వార్థపూరితంగా ఆలోచించుకొని కట్టెలతో తన ఇంటి దగ్గర అడ్డుబాట వేశాడు. దానివల్ల మా అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఆ వీధి లోపల ఉన్న అందరం కలిసి చాలాసార్లు ఆయనని అడిగి ప్రయత్నించినా కూడా ఏ విధమైన సహకారం మాకు చేయలేదు. పోను ఇంకా మీరు ఏమైనా చేసుకోండి, మీకు ఏం అధికారం ఉందో చూపించుకోండి, నేను చూసుకుంటా అని మాట్లాడుతున్నాడు. వీధిలో చాలా మంది పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. అందరికీ ఈవెన్ ఒక బైక్ రావాలన్నా కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఏ విధంగా మేము ఏ పని చేసుకోలేకపోతున్నాం, నిత్యావసరాలు కూడా మేము చేసుకోలేకపోతున్నాం. ఆ వీధిలో కట్టెల వల్ల మాకు ఆ దారి తీసేయండి. అందులో ఆయన పర్సనల్గా ఒక లిక్కర్ షాప్, బెల్ షాప్ని క్రియేట్ చేసిండు ఇప్పుడు రీసెంట్గా. దానివల్ల చాలామంది కస్టమర్స్ రావడం జరుగుతుంది. అది కూడా మాకు చాలా ఇబ్బందిగా కలుగుతుంది. నైట్ టైంలో బాయ్స్ రావడం, అంత ఇబ్బంది. లేడీస్ ఉన్న వాళ్ళు అలాగే ఎంత టైం లిమిట్ లేకుండా యూజ్ చేసుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఉండడం, అది కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్నిసార్లు చెప్పి చూసినా మేము కనీసం మర్యాదగా డబ్బులు ఇస్తాం, మీకు ఏమన్నా ఉన్నాయా, ఒపీనియన్స్ ఉన్నాయని కూడా మేము అడిగి చూసాం. వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మీరు ఏం చేస్తారో, ఎవరిని పిలుస్తారో పిలిచండి, మేము చూసుకుంటాం అన్నట్టు తీరుగా ఉంది. చిన్నపిల్లలు కింద పడ్డారు, హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు నడవలేకపోతే కనీసం ఒక మనిషి పట్టేంత ప్లేస్ కూడా ఆయనకి ఇవ్వట్లేదు. మేము రోజు స్కూల్కి ఎలా వెళ్ళాలి, బయటకు ఎలా వెళ్ళాలి, కనీసం నీళ్ళ బిందె తెచ్చుకుందామన్నా మాకు పరిస్థితి బాగలేదు. మాకు ఒక చిన్నగా ఒక రోడ్ వచ్చేలాగా ప్రయత్నం చేసి, అది 40-50 సంవత్సరాల నుంచి ఉంది సార్. అందరు పెద్ద మనుషులు మాట్లాడుకుని అప్పుడు దారి వదిలారు. అందరు సహకారంతో అందరు ఇష్టపూరితంగానే ఆ రోడ్డు క్రియేట్ చేసుకున్నారు. అప్పుడు గవర్నమెంట్ అలా ఏం లేదు, పెద్ద మనుషులు గ్రామ పంచాయతీలో డిసైడ్ చేసుకున్నారు. మేము అక్కడ గ్రామ సర్పంచ్కి కానీ, పంచాయత్ సెక్రటరీకి కానీ, ఆ ఊళ్ళో అన్ని రకాల గవర్నమెంట్ ఆఫీసెస్కి మేము కంప్లైంట్ చేసాం. మాకు ఏ విధమైన చేంజెస్ జరగట్లేదు. అందుకోసం మేము ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ మేము చెప్పుకుంటున్నాము. మేము చూస్తాము, మేము పట్టించుకుంటాము, వచ్చి అక్కడ ఒకసారి పరిస్థితి ఏంటో కనుక్కున్న తర్వాత మీ దగ్గర మాట్లాడతామని మాకు ఈరోజు చెప్పారు. వాళ్ళు ఏ విధమైన సహకారం చేయలేదు సార్. మాకు ఇప్పటివరకు ఏ మార్పు కనపడలేదు. వాళ్ళు మరి వచ్చి వెళ్ళారా, మాట్లాడుకున్నారో ఏమో మాకు తెలియదు, కానీ మాకైతే ఎటువంటి మార్పు అక్కడ లేదు. మమ్మల్ని ఎవరు కూడా కలవలేదు ఇంతవరకు కూడా. మాకు ఏ ప్రాబ్లం లేదు సార్. జస్ట్ అక్కడ కొంచెం రోడ్ వస్తే చాలు, ఆ దారిలో కొంచెం పట్టి ఒక బైక్ వెళ్ళేటట్లు కనీసం మినిమం ఫెసిలిటీ ఉంటే చాలని మేము కోరుకుంటున్నాం, అంతే. నా పేరు అనుష, చిన్న చింతకుంట మండలం, మామనార్ డిస్టిక్. మా ఆయన ఇట్లా రోడ్డుకు పోంటి పోతుంటే, ఎవడో రా, నీ అమ్మదే, నీ అబ్బదే, నీ పెన్లాందే, నీ పెన్లాన్ని ఎవరికైనా ఇచ్చుకోరా, నా ఇంటి ముందరికి వెళ్ళి నడవాకు, నీ అబ్బదాం పెంచినది ఏం కాదు, ఇది నాది, నా ఇంటి ముందరికి వెళ్ళి ఎవరు రావద్దు అంటే, మా ఆయన నీవు మొత్తానికి నీ బాట బంద్ చేసి అందరినీ నీవు కట్టుకోసూతాము, తర్వాత మేము చూసుకుంటామా అని అంటే, నేను పెంటోని అనుకున్నావా అని కట్టేసిండు, ఎవరు రాకుండా కట్టేసిండు సార్. అయితే మళ్ళీసారికి ఏమన్నాడు, మా ఆయన ఇట్లా మెడ పట్టి ఇట్లా దుబ్బేసిండు రోడ్డు మీదకి. ఎందుకు వచ్చినవరా మళ్ళా నీ పెన్లాన్ని ఇది గాను అని నన్ను చాలా తప్పుగా మాట్లాడిండు సార్. వన్ కొడుకు ఆడపిల్లలు ఉండరు, కానీ నన్ను తప్పుగా మాట్లాడితే మా ఆయన దొబ్బితే నేను కోపం వచ్చి నేను కేసు పెట్టిన సార్. నేను కేసు పెడితే పోలీసులు ఒకసారి పెట్టొచ్చినాక అందరూ చెప్పిండ్రు అన్నారు. పెట్టినా తీయలేదు. ఇంకా సర్పంచ్ దగ్గర తిప్పిన, సెక్రటరీ మేడం దగ్గర తిప్పిన, ఆమె ఉడక పట్టించుకోలేదు. అయితే ఆయన నీళ్ళు మా ఇంటి ముందరికి రావచ్చు అంట, కానీ ఆయన బాట అంటే ఇడవాడంట. అది గవర్నమెంట్ది, అది మోరీ, నీకేం సంబంధం అంటాడు. మళ్ళీ మాకు రోడ్ ఇస్తే ఉడక ఏమవుతుంది, మా కొడుకు బాట పోతుంది కదా, మాకు కింద వాళ్ళ కొడుకు మేము ఇస్తున్నాం కదా, నీవు ఇచ్చినట్లు మేము ఇస్తాము. అట్లా కిందికి అందరు వెళ్ళిపోతే బాగుంటుందని మేము ఆలోచన చేసినాం. అయితే పోలీసులు ఏమన్నారు, మాకు ఏం లేదు, బాట ఒక్కటే కావాలి, ఒక కరెంటు లేదు, మా లైన్లో ఒక కరెంటు లేదు, అక్కడ ఏంటి మంచి తాగడానికి మంచి నీళ్ళు ఉడకలేవు, తాగడానికి భద్రత నల్ల నీళ్ళు ఉన్నవి, అవి రాకుంటే 3 దినాలు మా బతుకు ఇల్లు ఎత్తుకొని తేవాలి. తన కాడికి సపరేట్ వేయించుకున్నాడు, ఇంకా గవర్నమెంట్ నల్లని ఆయన వేయించుకున్నాడు. అది తన కాడికి 2 నీళ్ళు వాడుకుంటున్నాడు. అయితే వైఎస్ఆర్ అది మందు పెట్టింది కాబట్టి ఇంకా అట్లకెళ్ళి డిస్టర్బెంట్ ఉందని మమ్మల్ని ఎవరు రానిస్తలేడు. నమస్కారం, నా పేరు నరేష్ అండి, చింతకుంట మండలం అల్లిపురం విలేజ్. ఈరోజు కలెక్టర్ వచ్చింది మాకు ఇంటికి వెళ్ళే దారి గురించి అండి. అక్కడ 10 నుంచి 12 ఫ్యామిలీలు ఉంటున్నారు. దాంట్లో ముసలోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉన్నారు. అటుకెళ్ళి ఎక్కడికి వెళ్ళి మాకు ఇబ్బంది ఉంది. ఎవరైతే మెయిన్ రోడ్డుకుంటారో ఈడికి దేవానా అంటే ఆయన దానికి కట్టలు కట్టిండండి, బాట రాకుండా, 9 మంది ఫ్యామిలీకి బాట రాకుండా. ఎందుకు కట్టారంటే అది మా ఇష్టం, మేము ఏమని చేసుకుంటాం, మేము రోడ్డుకున్నాం కాబట్టి మేము కట్టలు కట్టుకుంటాం, అన్నీ కట్టుకుంటామని అంటున్నాడు. మేము రిక్వెస్ట్ పూర్వకంగా వెనక అడిగి చూసాము, కానీ ఆయన వల్ల మాకు ఎటువంటి
సపోర్ట్ కూడా లేదు. ఇంకోటి ఆయన మాకు బెదిరించేది ఏంటంటే ఎవరికైనా చెప్పుకోండి, మేము ఏమైనా మేము ఏమైనా చేసుకుంటాం, మీరు ఎవరికైనా చెప్పుకోండి అని బాట వేసానండి. మాకు కోరుకున్నది ఒకటే, అక్కడ మాకు బాట కావాలి. పిల్లలు ఉన్నారు, ముసలు ఉన్నారు, ఏమైనా హాస్పిటల్ అయితే కూడా మాకు ప్రాబ్లం ఉంది, ఎవరైనా చనిపోయినా కూడా మాకు ప్రాబ్లం ఉంది. మాకు ఈ బాట గురించి మేము కోరుతున్నామండి. ఊర్లో పంచాయత్ సెక్రటరీ కూడా మేము ఇచ్చాము కంప్లైంట్, బట్ వాళ్ళ నుంచి మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సర్పంచ్కి ఇచ్చాము, సర్పంచ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అక్క వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చింది ఎస్ఐకి, వాళ్ళు వచ్చి ఎంక్వైరీ